చెప్పండి బ్రదర్. ఒక జంగు సైరన్ లాగా సాగుతా ఉంది మీ నిరుద్యోగ ధర్నా. ఏం చెప్తారు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గత 2 సంవత్సరాలకెళ్ళి ఒక నోటిఫికేషన్ ఇవ్వకుండా కేవలం 11,000 ఉద్యోగాలు ఇచ్చి, మేము 70,000 ఉద్యోగాలని ఒక మంత్రి అంటాడు, 60,000 ఉద్యోగాలను ఒక మంత్రి అంటాడు, ఇంకొక మంత్రి 1,00,000 అంటాడు. ముందు ఒక అడుగు ముందుకేసి మీరు ఇచ్చినవి కేవలం మీ యొక్క ఆర్థిక శాఖ ఆమోదించింది. మీ ప్రభుత్వం వచ్చినాక నోటిఫికేషన్ ఇచ్చింది కేవలం 11,000 మాత్రమే. మీరు గవర్నమెంట్ ఏర్పడిన ఒక సంవత్సరం లోపు 2,00,000 ఉద్యోగాలు ఇస్తా అని సర్వనగర్ సభలో ప్రియాంక గాంధీ గారు, ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు ఉన్న అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సంవత్సరంలో 2,00,000 ఉద్యోగాలు మేము గవర్నమెంట్ ఏర్పడిన ఒక సంవత్సరంలో ఇస్తా అని వాళ్ళు వాగ్దానం ఇచ్చారు. కానీ ఆ వాగ్దానాన్ని వాళ్ళు నిలబెట్టుకోలేకపోతున్నారు. ఇప్పటికీ ఒక్కొక్కరికి ఏజ్లు చాలా భారైపోతున్నాయి. తర్వాత తినడానికి కూడా, ఇక్కడ మేము ఉండడానికి కూడా చాలా మంది ఆస్పిరెంట్స్ కి ఇబ్బంది అవుతున్నది. ఎందుకంటే వాళ్ళు తెచ్చుకున్నటువంటి డబ్బులు కూడా సరిపోవట్లేవు. హాస్టల్లో ఉండడం చాలా కష్టంగా అవుతున్నది. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కూడా లేదు. వీళ్ళు ఖచ్చితంగా ఆలోచించి ఖచ్చితంగా మీరు 2,00,000 ఉద్యోగాలు మీరు ఒక సంవత్సరంలో పూర్తి చేయకుండా కనీసం ఈ సంవత్సరం లోపైనా పూర్తి చేయాలని నిరుద్యోగుల తరఫున మేము పెద్ద సభ పెట్టుకోవడం జరుగుతున్నది. ఆ సభ ద్వారా ఒకసారి వాళ్ళకి వినియోగించుకోవడం వల్ల కనీసం వాళ్ళ మీద దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఉంటుందేమని ఈ సభ ద్వారా వాళ్ళకు తెలియజేస్తున్నాం.